అవును, నీలాగే. ఈ కాలువకి అక్కడ సొరంగం తవ్వారు. 6 మైళ్ళు ఆ సొరంగం గుండా వెళ్తుంది ఈ కాలువ. అంటే ఇక్కడ ఏదైనా పడేసామనుకో, అది 6 మైళ్ళు అవుతలే తెలియదు. ఓహో, అలాగా. అరే, ఏమిటది? 6 మైళ్ళ అవతలకండి పట్టుకున్నావా? తప్పు విజయ, ఏది అలా విసిరి పారేయకూడదు. మనం వద్దనుకుంటేనే పారేయాలి, వదిలించుకోవాలంటే విసిరేయాలి. అలాగా. ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తారా? ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు? ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తారా? అయిపోతానండి. విజయ, నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ, సైకిల్ రెడీ. బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ, నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు, ఆ పిచ్చి కిందకి సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టం. విజయ, నీకు కూడా ఇష్టమేనా? విజయ, అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టచ్చా? తప్పు కదా? సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు, రాయితో కొడితే రక్తం వస్తుంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అవునా, మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను? నువ్వు ఇప్పుడే చేద్దాం రా. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్న తొట్ట అంటే బుల్లి అన్నమాట. భలే భలే. విజయ, దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి, చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం దుఃఖం చావు పుట్టగా అన్నీ ఉంటాయి. అక్కడ చావు దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకండి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్,
అలా కాదు, సరిగ్గా కూర్చో. ఆ కాలు కూడా ఇంకా సరిగ్గా కూర్చోవాలి. అది ఇప్పుడు నిన్ను ఫోటో తీస్తాను. మంచి పోజ్ ఏదైనా ఇవ్వు. మీరు ఎందుకు ఇలా ఫోటోలు తీస్తారు? అందాలని నవ్వుల్ని ఫోటోలో పదిలంగా దాచుకోవాలని. అబద్ధం. నేను నవ్వితే నా పళ్ళేం బాగోవు, అది నాకు తెలుసు. నాకు మాత్రం ఆ నవ్వులు వెన్నెల్లా ఉంటాయి విజ్జి. హాయ్, భలే ఉంది. మళ్ళీ అనండి. విజ్జి. గట్టిగానండి. విజ్జి. ఇంకా గట్టిగా. విజ్జి. నేను కూడా మిమ్మల్ని ఓ మంచి పేరుతో పిలుస్తాను. పిలవనా? ఏమని పిలుస్తావు? పొట్టి అని పిలుస్తావా, లేకపోతే సోడా బుడ్డి అని పిలుస్తావా? చిచి, అలా అన్నో. మిమ్మల్ని ఎట్లా పిలిస్తే బాగుంటుంది? బాబు. బాగుందే. ఏది ఇంకోసారి పిలు. బాబు. బాబు. విజ్జి. బాబు. విజ్జి. బాబు. విజ్జి. నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావో చెప్పు. మెట్టు మీద. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడే. అయితే సరే, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. బాబు, బాబు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబు. బాబు, బాబు ప్లీజ్. సత్యరాజులు, నువ్వంట్రా బసివిగా, నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానురా. మా పసి కదా నువ్వు పెళ్లి చేసుకోవరా కొయ్యా? మా పచ్చిర్రా మోకం నువ్వు. చిచీ, ఎదవని ఎదవా ఎదవా. దొరగారు మా పచ్చికన్నం చేసుకుంటామన్నారా, దానికి పెళ్లి అయిపోద్ది, మా పనులు ఖాయమైపోతాయి. మధ్యలో నీ రంకెలేంటో. అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏట్రా నువ్వు అనేది? ఏంటి కొడతావా? నువ్వు ఒక్కడే, మేము ముగ్గురు దొక్క చింపేస్తాం. దండాలు దొరా, దీన్ని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా దొరా? బసవా, వాళ్ళు చెప్పే మాట నువ్వు నమ్ముతున్నావా? లేదు దొరా, మీ దొడ్డ మనసు నాకు తెలుస్తారా. వీళ్ళేసే ఎదవేశాలు కూడా నాకు తెలుస్తారా. లచ్చిని వదిలేసి ఒక్క నిమిషం బతకలేరు వీళ్ళు. వీళ్ళ కళ్ళ ముందే పడి ఉంటుందని ఎదవేశాలని వేస్తున్నారు. లచ్చిని మీకు కట్టేసి మీకు బామ్మర్దులు అవుదామని కాదు దొరా, పొలం పొలను మానేసి తాగిపడి ఉందామని. దొరా, నిజానికి నా లచ్చి నాకు మనసిచ్చింది దొరా. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి దొరా. నాకు చాలా సంతోషంగా ఉంది బసవా. నీ లక్ష్యం నీ వెంట తీసుకెళ్ళి. దొరా, తెలుసో తెలియకో నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను దొరా. లచ్చి లచ్చి, వస్తానమ్మా. వెళ్ళొస్తాను దొరా. చూసావా విజయ, బసవుడు లచ్చి ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఇలాంటి వాళ్ళు 100 ఏళ్లు సుఖంగా బ్రతకాలి. బసవరాజు బావా, బసవరాజు బావా, మమ్మల్ని కొడితే కొట్టావు గాని పసికందును మాత్రం జాగ్రత్తగా చూసుకో. చాలా గారాబంగా పెంచుకున్నాను దాన్ని. ఏ అమ్మా, బావ కోపం తెప్పించు మాకు, చెప్పినట్టల్లా నడుచుకో. ఏ వచ్చే ఏటికి పండంటి కమల బిడ్డలు నెచ్చుకోవాలి నువ్వు. వెళ్ళరండి వెళ్ళరండి వెళ్ళరండి. సత్యరాజులో, మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి. ఇది రథం కాదండి, డొక్కుబండి. ఇది డొక్కుమండి కాదురా, రథం. రథం అనాలి. ఏం విజయ? అవును, రథమే. చూసారా, విజయ్ కూడా రథమే అంది, అందుకని దీని పేరు రథమే.
దీని మీద మీరు షికార్కి వెళ్ళాలి, అందుకని త్వరగా రెడీ చేయండి. క్విక్ క్విక్ పదా. అవునరా, దొరగారు దీన్ని రథం అంటున్నారు కదా, మరి దీనికి గుర్రాల్ని కడదామా ఎద్దుల్ని కడదామా? ఎద్దుని కడదామా గుర్రాన్ని కడదామా? దీనికి రథం అని పేరెట్టిన జదం అని పేరెట్టిన మనకాడు ఎద్దులే ఉన్నాయి, ఎద్దులే కడతాం. ఏదో ఒకటి కడదాంలే బాస్. దొరగారు ఈ పిచ్చికని చెప్పిందల్లా చేసేస్తున్నారు. ఏదో ఒక రోజున ఆయన కూడా ఈ పిచ్చికందులా మారిపోడు కదా. విజయ, ఎలా ఉంది మన రథం? బాగుంది. ఉండు, కలపాగా చుట్టుకొని నడు పట్టుకో, గట్టిగా పట్టుకో. హై, హై, హై. హై, హై, హై. అలా కదా ఆనంద్ బాబు. ఓహో, పిచ్చికందుకి పిచ్చి కుదిరిపోయిందిరా. దొరగారు ఈ కందుని పేమిస్తున్నాడంట వేట్రా, పడిపోతావు పట్టుకో పట్టుకో అంటున్నాడు. పేమించకపోతే ఎందుకంటారా, ఖచ్చితంగా ఇది పేమే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికోణాగ్నిదానాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఇంత అందమైన ప్రకృతి, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేదకోశం వింటుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవలోకం అనేది వేరెక్కడో లేదు, ఈ భూలోకమే దేవలోకం. ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతకాలని ఆశగా ఉంది. గుడ్, వెరీ గుడ్. భగవంతుడా, విజయని మనోవ్యాధి నుండి విముక్తి కలిగించావు, ఆమెకు పునర్జన్మను ప్రసాదించావు, నా ప్రయత్నాన్ని ఫలించేటట్టు చేశావు. నీకు అనంత కోటి ప్రణామాలు. విజయ, ఇంతకంటే చాలా అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను. విజయ, ఈ స్థలం నీకు నచ్చిందా? ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరు జనమంతా దీన్ని నల్ల చెరువు అని పిలుస్తారు, కానీ ఇంత అందమైన చోటుని చెరువు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని నేను మానస సరోవరం అని పేరు పెట్టాను. ఆనంద్, మీరు రాసిన పుస్తకానికి కూడా ఆ పేరే కదా పెట్టారు? అవును, నీకు కూడా తెలుసా? గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళనంత అందంగా ఎప్పుడూ లేదు. ఎందుకో చెప్పు చూద్దాం. నాకు తెలీదు. ఎందుకని? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, అందుకని. నేను మీతో పాటు ఉండటం అంత ఇష్టమా? నేను నీకు తోడుగా ఉండటం నీకు ఇష్టమేనా?
పాండు అంకుల్, ఆనంద్కి కాఫీ కావాలట, పంపించండి. అలాగేనమ్మా. ఆనంద్, మా అన్నయ్య వస్తున్నాడు, చూడు మా అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. విజయ్, నువ్వు నా విజయమేనా? బాగున్నావా అమ్మా? నేను బాగానే ఉన్నాను. వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. మా విజయ్ని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య అంటూ నాకు ఎదురుగుండా పరిగెత్తుకొస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. చిన్నవాడిపైనా నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు బాబు. పెద్దవారు అంత మాట అనకండి, కూర్చోండి. ఇందులో నేను చేసింది ఏముందండి? సింపుల్, వెరీ సింపుల్. కాదు బాబు, జీవోత్సవంలో ఉన్న నా చెల్లెలికి పునర్జన్మనిచ్చావు, మనిషిని చేశావు, మళ్ళీ మనలో పడేట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. చచ్చా, ఏమిటండి ఇది? విజయ్ ఇప్పుడు బాగానే ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మల్లెపూల తయారు చేసిన అమ్మాయిని మళ్ళీ ఆ నిప్పుల కుంపట్లోకి తీసుకెళ్ళమంటావు బాబు? వద్దు బాబు, దాన్ని ఇక్కడే ఉండవండి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ధైర్యంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. కొన్ని కారణాల వల్ల నా మొదటి భార్య నాకు దూరం అయింది. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ విజయ్ కూడా అభ్యంతరం లేకపోతేనే. గుడిలో పూసిన పువ్వుని ఆ దేవుడికే అర్పించడంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇంతకంటే అదృష్టం నా చెల్లెలికి ఏం దక్కుతుంది? ఇంతకంటే ఆనందం నాకు మాత్రమే ఉంటుంది బాబు. అలాగే బాబు. మీ చెల్లాయి కేసులో కొన్ని థీసిస్ తయారు చేశాను. అది ప్రజెంట్ చేయడానికి ఢిల్లీకి సెమినార్కి వెళ్తున్నాను. వచ్చే నెలలోనే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వచ్చాకే ముహూర్తాలు పెట్టిద్దాం. మిలమిల మెరిసే నింగిలో ఆ చందమామ, తళతళ మెరిసే నీటి ఒడ్డున ఈ కలువపామ. ఓ, ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అరే, ఏమిటది విజయ్? ఛ ఛ ఛ, నీ కళ్ళల్లో కన్నీరు అందంగా ఉండదు. నవ్వు, కమాన్, స్మైల్. నన్ను మీరు వదిలిపోతుంటే ఎలా నవ్వగలను బాబు? ఓ, నేను ఊరి నుంచి త్వరగా వచ్చేస్తా కదా, రాగానే నిన్ను ఇంటికే మహారాణి చేస్తాను. నీకు ఇష్టమేనా? నీ ఇష్టమే నా ఇష్టం. విజయ్, బాబు, శారదా, నీకు శుభవార్త చెప్పమంటావా? ఏమిటి అంత రొప్పుతున్నారు? మళ్ళా పిచ్చిదాన్ని గాని వెంటేసుకొచ్చారా ఏమిటి? కాదే, మన విజయ్ బాగుపడింది, మామూలు మనిషి అయింది. నన్ను అల్లంత దూరంలో చూడగానే అన్నయ్య అంటూ వచ్చి అమాంతం నన్ను కావలించుకుంది. నన్ను చూడగానే అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? మా వదిన బాగుందా నీ గురించి అడిగిందే. ఆహాహాహా, అడుగుతుందండి. ఇన్నాళ్ళు పిచ్చిదై సాధించింది, ఇప్పుడు బాగుపడి సాధిస్తుంది. నీ నుంచి దాన్ని కాపాడాలనే, అది బాగుపడినా దాన్ని ఇక్కడికి తీసుకురానానే. ఆహా, మంచిదే. బాగుపరిచిన ఆ పెద్ద మనిషికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయారా? నీ పాడు నోటితో శాపంలా అన్నా నిజమే అన్నావు. ఆ మహానుభావుడు విజయ్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంకే, గుడి కట్టించి పూజలు జరిపించండి. జరిపిస్తానే. నీలాంటి ఏడుపు గుట్టు మొహాల ఆ గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణాలు చేసినా నీ పాడు బతుకులు ఇలాగే ఉంటాయి. తప్పకుండా జరిపిస్తాను. ఏమండి? అవునే, ఇంతకాలం నా చెల్లెల్ని అల్లరి చేసి బాధలు పెడతావన్న భయంతో ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా సహిస్తూ వచ్చాను. కానీ ఇవాళ నా చెల్లెలు పచ్చగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలవుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం దుమ్మెత్తిపోస్తుంది, ఈసడించుకుంటుంది, మొహం మీద ఊముతుంది. సంస్కారం నీలో ఎలాగూ లేదు. కనీసం లోకం కోసమైనా సంతోషాన్ని నటించవే. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది పాండు అంకుల్. మీ అయ్యగారు టూర్ వెళ్ళిపోయారు, నేనేమైపోతానని ఆలోచించారా? నీకు ఆయనే లోకం కావచ్చమ్మా, కానీ ఆయనకి తనదంటూ ఒక లోకం ఉందమ్మా. ఆ లోకంలో ఒక ఇల్లు ఉంది, తాళి కట్టిన భార్య ఉంది.
కుటుంబంలో ఏవో కలకలు వచ్చాయి. మనశ్శాంతి కోసం వారి ఇక్కడికి వచ్చారు. ఈలోగా నువ్వు కనిపించావు. నిన్నొక మనిషిని చేసేదాకా నిద్రపోరమ్మా. వారికి పేషెంట్లు అంటే ప్రాణం అమ్మా. అంటే నేను కేవలం పేషెంటేనా? నా మీద ప్రేమ? పెంచిన మొక్క మీద ప్రేమ ఉంటుంది, పెరిగిన బిడ్డపైన ప్రేమ ఉంటుందమ్మా. ముళ్ళ తీగలాంటి నీ బ్రతుకును ప్రేమతో మల్లె తీగలా మార్చారు. నువ్వు బాగుపడి ఒక ఇల్లాలవైతే చూసి ఆనందిస్తారు, మనసారా దీవిస్తారమ్మా. ఆనంద్ నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. నీకలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. హలో, ఎనీబడీ హియర్? అంకల్, అంకల్. ఓ, వాట్ ఏ బ్యూటీ. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సంతోష్. ఆయన మీకేమవుతారో చెప్తే నేను మీకేం కావాలో చెప్తాను. జస్ట్ పేషెంట్. అయితే మీరు నాకేమైనా కావచ్చు. చూడండి, మీరు పేషెంట్ అంటే నేను నమ్మను. మీలాంటి అందమైన అమ్మాయిని పేషెంట్ చేస్తే ఆ గాడ్ సృష్టిలోనే ఏదో లోపం ఉండాలి. ఓకే, మీరు బాగుపడుతున్న పేషెంటా, బాగుపడ్డ పేషెంటా, బాగుపడాల్సిన పేషెంటా? ఆరోగ్యం బాగుపడి మనసు బాగలేని పేషెంట్. నో ప్రాబ్లం. ఆ మనసు నాకు లీజుకి ఇచ్చేయండి. అందులో సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించుకుని అందమైన గోడలు లేపి ప్రేమగా నిర్మించి అందులో సెటిల్ అయిపోదాం. మాట్లాడడం నా వీక్ పాయింట్, వినడం మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. అవును అంకల్, 2 కాఫీ. నేను కాఫీ తాగను. ఆశ్చర్యం లేదు, నేను తాగను. మీ కళ్ళల్లో సౌందర్యం, మీ చూపులో స్వీట్ రావిషింగ్ ఎన్చాంటింగ్ బ్యూటీ, మీ రూపులో ఓహ్ చాలా దూరం వచ్చేసాను. ఆవేశం నా వీక్ పాయింట్, అభిరుచి మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. ఓకే పాండు, హాట్ వాటర్ ఫర్ కోల్డ్ బాత్. ఎవరి వీక్ పాయింట్? ఓ నో, ఐఎమ్ స్ట్రాంగ్ పాయింట్. పాండు అంకుల్, ఈయనకేం కావాలో చూడు. ఓ, మాజీ భర్త గారా? రండి రండి. ఏమిటి, దారి తప్పొచ్చావా లేక పాత భార్య మేలనిపించిద్దా? కూర్చో. ఏమిటి, ఎవరో పిచ్చిదాన్ని పట్టుకున్నావట? నీకంటే నాకేసే మేలన్నమాట. అందమైన ఫ్రెండ్తో తిరగటం ఆ రోజు పిచ్చన్నావు, నువ్వు పిచ్చిదాంతో తిరగటం ఫన్నీ. కొందరి వికారాన్ని పిచ్చంటారు, కొందరి దురదృష్టాన్ని పిచ్చంటారు. లోకంలో ఓ అమ్మాయి నీలాగా కాలేక చచ్చిపోయింది. ఆ ఘోరాన్ని చూడలేక ఆ అమ్మాయి చెల్లి పిచ్చిదైంది. ఆ పిచ్చిలో నిజాయితీ ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎవరో నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇద్దరు పిచ్చివాళ్ళకి పొత్తు బాగా కుదురుతుంది. ఎవరు లేరు, నా ఓల్డ్ హస్బెండ్. ఇప్పుడే పంపించేస్తాను. ఏమిటో చెప్పు. ఏమిటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. శుభలేఖ పంపిస్తే దండలు పంపిస్తానుగా. ఈ కాగితాలు ఎందుకు? నీ విడాకులు కావాలిగా. ఓ, విడాకులు కావాలా? నేను సంతకం పెడితే చాలా, మా డార్లింగ్ కూడా పెట్టాలా? నౌ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. ఒక నిజం చెప్తే ఈ కాగితాలు ఇస్తాను. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నియాన్ లైట్ల పడగదుల్లో పరాయి మొగాళ్లతో సుఖాన్ని, బారుల్లో తాగటాన్ని, బాహాటంగా తిరగటాన్ని, మత్తుల్ని, నిద్రమాత్రల్ని ఆరాధించే నీకు మనిషిని మనసుని ప్రేమించడం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే తీరిక లేదు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై. గారు ఏం చేస్తున్నారు? డోంట్ ట్రబుల్ మీ. ట్రబులా? ట్రబుల్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పనా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ డబుల్ యువర్ ట్రబుల్. ఏది చెప్పండి, చెప్పండి. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. Don't trouble the trouble unless the trouble troubles you. Don't trouble the trouble. Don't trouble the trouble unless the trouble trouble the trouble. పాండు అంకుల్, తొందరగా రావాలి.
రెడీ రెడీ సంతోష్ బాబు, నీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. అమ్మా విజయ, నువ్వు కూడా రా అమ్మా. కార్లు వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మా. హలో. అమ్మా విజయ, త్వరగా రా అమ్మా, గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడు అర్థమైంది. ఈ జోకను చూస్తే విజయ్ గారు కూడా నవ్వుతుందన్నమాట. ఇక నుంచి ఈ ముసుగు అలాగే పెట్టేసుకుంటాను. వంటలు వార్తలు. మిస్టర్ పాండురంగారావు గారు, తమరు చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయండి. ఒట్టి అల్లరి కుర్రాడమ్మా, అల్లరి కుర్రాడే. నా ముఖం ఎలా ఉంటేనే నాకు ఆ నవ్వులు కావాలి. చూడండి విజయ్ గారు, ఇలా చూడండి, ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సంతోష్ గారు ఎక్కడ? సంతోష్ బాబు ప్రొద్దుటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. అరే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, పాప మా బాబుకు వేళకు తిండి లేకపోయినా ఉండగలడు గానీ మాట్లాడడానికి మనిషి లేకపోతే ఉండలేడమ్మా. నీతో మాట్లాడాలని అతగాడు ఎంత అవస్థపడుతున్నాడో నీకు తెలుసు. నీ మీద ఎంత అభిమానం లేకపోతే నిన్నటికి నిన్న ఆ రౌడీ గదువుతో అంత సాహసం చేస్తాడా? నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఊరుకుంటువి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నీ మీద కోపంతో నా మీద అలిగి టిఫిన్ కూడా తినకుండా తోటలోకి వెళ్ళి పడుకున్నాడు. సరే నేను వెళ్తాను. ఆ, సంతోష్ సంతోష్, నా మీద కోపమా? నాతో మాట్లాడరా? ఈ అమాయకుడు కోపంతో మీకేం పని చెప్పండి. అలా అంటారే? మరేమనమంటారు? మీతో మాట్లాడాలని, మీతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత ట్రై చేసినా మీరు మూతి ముడుచు కూర్చున్నారు. కనీసం హలో సంతోష్ అని ఒక్కసారైనా పలకరించారా? మాట్లాడాలంట, మాట్లాడాలి. హలో సంతోష్. హలో సంతోష్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.